మీరు తప్పకరా పేరు ఏం పేరు ఏమండి మీరు ఒకసారి స్పీడ్గా ముందుగా అదే ఒకసారి మళ్ళీ అక్కడి నుంచి ఒకేసారి 1 మూమెంట్లో ఇటు వచ్చేస్తా నాన్న ఫ్రెండ్కి అంతేనా
అలా మీరు ఇటు వచ్చేయండి, ఇటు వస్తారు. సార్ కొంచెం పక్కకు సార్ పక్కన ఏమండి పైకి పోదండి. స్టార్టింగ్ కావాలా? ఇంకెందుకు వేస్తున్నారు కాబట్టి సరేనా సార్ అనుకున్నా ఫోటోస్ తీసుకున్నాడు ప్లీజ్. సరే కూర్చోబెట్టండి బాబు, నుంచోబెట్టు. स्वामी
అర్షద్ ఇటు వీడియో Ayansh. Video ఉంటుంది ఫ్రంట్ కానీ సైడ్ కానీ అదే పెట్టండి అందులో చూడండి చార్జ్ పైన ఆ పై జిప్పు ఉంటుంది చూడండి వైర్ రిమోట్ 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 తీసుకెళ్ళాలా ఆడదాకా సరే వెళ్ళిపోయింది లైట్లు అప్లోడ్ పెట్టేది మొత్తం చూడండి ఇంకా ఒక రోజు అయిపోయింది బ్యాక్ తీసుకెళ్తారు దాన్ని బాబు బ్యాక్ చిన్నప్పుడు కింద ఉన్నప్పుడు ఎడగలుగుతాం లైట్స్ మొత్తం పెట్టేసాను ఒకసారి దగ్గర నా దగ్గర మధ్యలో
చూడాలి సార్ మీరు కూడా రెడీ అవుతుంది చూడండి సార్ పైకి సార్ 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 అమరలా పట్టుకోరు అమరలా అన్న ఆడియన్స్ సార్ ఒక్క నిమిషం ఎన్న వెనకరా బ్యాగ్ ఎవరిది మందే 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 తెచ్చాం కదా దాంట్లో. కెమెరా బ్యాగ్ తీసి కెమెరా బ్యాగ్ తీసి అదేనా మేడం మీరు జరగండి మేడం మీరు వచ్చేయండి సార్ సార్ పక్క వచ్చింది నెలకు మణి మణి వెనకరావా సార్ ఒకసారి నుంచోండి సార్ ప్లీజ్ మేడం మేడం వెనక్కుండాలి వెనక్కుండండి వెనక్కుండండి అటు వెళ్ళాలంట వెళ్ళని 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 స్వామి ఒక్క నిమిషం స్వామి ఓకేనా మ్యామ్ మన దగ్గరకు ఉండండి అండి మీరు ముందుకు రండి కొంచెం ఓకే నైస్ గాడి ఆ లైట్ ఏది ఆ లైట్ ఏది ఆ లైట్ వెనకాల పెట్టే పని కదా. అది కాదు స్వామి వన్న స్వామి వన్న ఓకే ఓకే రెడీ మ్యామ్ ఇక్కడే అవసరం లేదు ఇది ఇక్కడ అవసరం లేదుగా. అట్లుండే రెడీ అవసరం లేదు ఎందుకు రెడీ అందరూ ఓకే మ్యామ్ రెడీ మ్యామ్ రెడీ వన్ ఫ్రెండ్స్ ఓకే భయ్యా ఒక్క నిమిషం భయ్యా ఇస్తారా పోగా ఏని మళ్ళీ మళ్ళీ ఏంటి ఒకసారి ఎక్కువ పోయాను కలిగేది పోతుంది ఉన్నట్లా. నాన్న మీరు చూడండి ఒకసారి మీరు డౌన్ చేయండి ఒకసారి స్నాప్ ఇటు చూడండి రెడీ మ్యామ్ మేడం ప్లీజ్
పిన్ డౌన్ చేయండి మేడం. ఒక నిమిషం అంటే మన గ్రూప్లో తీసుకుంటే ఓకే తీసుకోండి. రెడీ రెడీ వెళ్దాం, వేసుకోండి. 1 2 3 స్టార్ట్. ఎవరు ఇక్కడ ఓకే కొంచెం ఇక్కడే ఉంటున్నాయి ఎందుకు అక్కడికి వెళ్ళి తీయచ్చుగా ఏమైంది రావట్లేదు నీకు ఎందుకు ఏయ్ రామ్ 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 నువ్వు నాకన్నా వెనకమాల ఉండాలి గుజరాత్ నాతో పాటు ఉండాలి వెనకమాల ఉంటే నువ్వు వచ్చేస్తే ఎట్లా దా అందుకే దాన్ని పెడితే అయిపోయేది పని అక్కడ చూడలేం మరి. వాయిస్ ఉందని చెప్పాను నీకు మేడం దగ్గర కొన్ని సార్ దగ్గర కొనండి. కరెక్ట్గా ఆ పక్కకి నువ్వు కనిపెట్టలేదు అటెల్ నువ్వు రన్నింగ్ చేస్తున్నాడుగా నువ్వు అటెల్ ఇద్దరు ఒక పక్కన ఏంటి ఉపయోగం ఫోటోస్ అన్నది లేదు. అవునా సరిపోయింది Guys, man, clap, clap, clap. Happy birthday. మేడం ఒక్కటి చూడండి. లిషాన్
మేడం ఒకసారి మీరు ఆగండి, మమ్మీ పెడతారు. పెట్టండి మేడం గారు. మీరు చూడండి సిరి గారు. క్లిప్స్ కనబడుతుంది, వదిలేసారు ఫ్రీగా. మేడం ఇప్పుడు కొంచెం తిరగండి మీరు ఎట్లా. ఆమె ముందుకు రండి, దగ్గరికి జరగండి, దగ్గరికి ఉండండి, దగ్గరికి జరగండి.
లేదు కింద ముందే కంట్రోల్ చేయాలి అందరూ గొడవలు తీయకూడదు ఒకసారి చెప్పాను నీకు నాదా ఎక్కడ ఆగిస్తా అంటాడే నువ్వు నేను తీసుకురా చెప్పు నువ్వు చెప్పు నేను చెప్పేది సార్ వేసేసి నిల్చోండి సార్ అందరూ బాగుంటుంది అక్షంతలు వేసేసి నిల్చోండి వెళ్ళకు వెళ్ళకు ఉండండి సార్ కొంచెం జరగరా బ్యాక్ జరగండి మొత్తం ఫ్రేమ్ వస్తుంది ఓకే కూర్చోండి సార్ లేదంటే కొంచెం జరగండి కూర్చుంటారు అక్కడ దిండి తీసేయండి దిండి తీసేయండి దిండి తీసేయండి ఇప్పుడు జరగండి ప్లేస్ వస్తుంది ఇప్పుడు మీకు ఓకే సార్ రెడీ సార్ ఓకే సార్ రెడీ డన్ కెమెరాగా తినే రోజు కెమెరాగా నీకు అయిపోతున్నాడు స్టార్ట్ అయింది ఇప్పుడు కదన్నా నేను మధ్యలో నేను పెట్టా నేను అవసరాలే ఓకే రెడీ సార్ భయ్యా మేడం రెడీ చెప్తున్నా కానీ చేసారా రిటర్న్ వీడియో తీయండి ఓకేనా కట్టండి మేడం అటు నుంచోండి మొత్తం కొంచెం అక్కడ ఓకే రెడీ మ్యామ్ మొత్తం గ్రూప్ కదా అందరూ హే రామ్ రామ్ ఓకే రెడీ మ్యామ్ ఎంత ఫోటో కూర్చోండి మీరు కూర్చోండి సార్ మీరు కూర్చోండి రెడీ సార్ రెడీ సార్ 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 మీది అయిపోగానే చెప్పండి వీడియో అయిపోయింది అయిపోయింది ఇస్తున్నట్టు ఒకసారి చూడండి సార్ తీసాను సార్ తీసాను నేను ఒకసారి చూసుకోండి దగ్గర ఉండండి సార్ దగ్గర జరగండి డైరెక్ట్ చేస్తారా మీరు సార్ ముగ్గురు ఈ కెమెరా అయిపోయిందండి
ఎందుకు ఫ్రేము వేసేసి నిల్చోండి సార్, వేసేసి మామూలు నిల్చోండి, దగ్గర నిల్చోండి. పేపర్ నుంచి ఎక్కేయండి. ఓకే, రెడీనా? తీసుకో పక్క పెట్టేసి దగ్గర జరగండి. ఓకే, రెడీనా? కూర్చోండి మేడం, కూర్చోండి. ఓకే సార్, కూర్చోండి ఉండండి. భయ్యా స్వామి గారు మీరు పక్క వచ్చి చెప్పండి, ఫ్రేమ్లోకి వస్తున్నారు మీరే. వేసేది మేడం, వేసేసి నించోండి, అక్షతలు వేసేసి నించోండి మామూలుగా. భయ్యా దగ్గర తిరిగినారా? ఓకే, రెడీ సార్. డన్ డన్. భోజనం వచ్చి గురు భోజనం వెళ్ళావా? భోజనం తీయండి గురు. వేసి నిల్చోండి సార్, దగ్గర జరగండి. మీరు పక్కగా రండి, మీరు పక్క వచ్చి చెప్పండి స్వామి గారు. సార్ దగ్గర జరగండి, సార్ దగ్గర కొనండి. ఓకే, రెడీ మ్యామ్, ప్లీజ్ రెడీ. ఓకే సార్. ఉంచండి, అంకుల్ దగ్గర జరగండి, దగ్గర జరగండి. మామగారు రాగండి ఒకసారి, ఆంటీ గారు ఉన్నామను ఒకసారి. రెడీ మ్యామ్? ఓకే సార్, ఉంటాము. దగ్గర జరగండి సార్. మ్యామ్ వాళ్ళిద్దరు నుంచోమండి, నుంచోండి మనం. స్వామి ఒళ్ళో కూర్చోబెట్టుకోండి సార్. లేదా మేడం నుంచోండి. తెలుసుకుంటారు దగ్గర జరగండి. ఓకే, రెడీ రెడీ. వద్దు పట్టు, నాకు చెప్పండి. ఆ కెమెరా పట్టుకుంటే బాగుంది చేసి. రెడీ రెడీ. అందులో కూర్చోబెట్టి పర్లేదు, అందులో కూర్చోబెట్టి ఉంటలేదా?
ఓకే డన్ చూడండి అక్కడ చూడండి మేడం ఇక్కడే మేడం రెడీ రెడీ బాబుని ఇచ్చేయమని చేస్తే రెడీ 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 బాబా చూడమ్మా బొమ్మలే ఉన్నాయి ఏం కావాలి చాక్లెట్ ఏమన్నా రెడీ రెడీ చాక్లెట్ ఇచ్చాను బాగా ఉందో అక్కడ ఇది ఇచ్చాయా ఒక్క నిమిషం మేడం అయిపోయింది రెడీ రెడీ సార్ రెడీ 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 మీరు పక్కకు రండి స్వామి మేడం ఇక్కడ రెడీ 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 ఓకే థ్యాంక్ యూ మేడం కొంచెం జరగాలి ఒక నిమిషం అది అయిపోయిన వద్దాలండి ఓకేనా వదిలేసేయండి వదిలేసేయండి బాబుని వదిలేసేయండి సార్ రెడీ మేడం మీరు చూస్తా ఉన్నాను సార్ బాబుని ఆడుకోనేమండి రెడీ రెడీ మేడం రెడీ స్మైల్ రెడీ 1 సెకండ్ ఓకే జాయిన్ అమ్మండి ఇట్లండి అంటే ఒక ఇట్లండి ఇచ్చండి ఒకసారి రెడీ సార్ రెడీ సార్ రెడీ ఓకే రెడీ రెడీ వదిలేసాను స్వామి గారు ఓకే వెల్కమ్ రెడీ సార్ రెడీ గిఫ్ట్ ఇచ్చండి దగ్గర జరగండి పాపా చూడమ్మా పాపా మేడం రెడీ స్మైల్ పాపా రెడీ స్మైల్ ఓకే వేసే అన్న అక్షిత వేసి నుంచో అన్న రెడీ 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 దగ్గర జరగనా నా దగ్గర తిరిగా రెడీ చూడండి స్మైల్ ఓకే మేడం 1 సెకండ్ ఒకటి అమ్మా తీసే ఓకే రెడీ ఉంచండి ఒకసారి అలాగే ఉంచండి రెడీ 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 ఓకే తమ్ముడు కొంచెం భోజనం తీసుకొచ్చాను వెళ్ళి సార్ కొంచెం బ్యాక్ వెనకమాల దగ్గర వాళ్ళ అయిన తర్వాత వద్దురు కానీ సార్ ప్లీజ్ కూర్చోండి సార్ మీరు కూర్చోండి రెడీ కూర్చోండి మేడం రెడీ రెడీ కొంచెం తిరిగి నా వైపు సార్ ఇక్కడ రెడీ సార్ రెడీ అమ్మో రెడీ మేడం రెడీ స్మైల్ ఓకే తగు తోడా నా కడకు
సుకుమారి నీ సొగసు సిరులు నన్ను నిలువెల్లా పెనవేసుకుని మహారాజు నని మరిపించే నీ మహత్తులో పడి బందీ నయ్యానే ఇటల్తానే నడువంపుల్లో పులికే నడక నన్ను కాసుకో పుట్టుగా చెమట జలవు చిరు చినుకు చొరవ ఈ తల 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 తలు ఇంత నువ్వు ఇది ఎండవాను Look at this image. What do you see? A beautiful woman, right? Now Hi, this is Nandu. You're watching Volga videos. For more interesting updates, please do subscribe. అడుగుతున్నాలే కంప్యూటరే మంటోంది పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది బోధపడని కంప్యూటర్ బదులందరే లేదండి విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది ప్రేమ కథలు ఎప్పుడైనా ఒకటే ప్రాణ
ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్ టుడే టు ట్రెండ్ మాది టోటల్ చేంజ్ ఆధునికులు ఇంకా మాకు నో ఎక్స్చేంజ్ ఫ్రెండ్ లాంటి పెద్దవాడి అనుభవాల సారమే శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే కలను బదలి ఇలను కలిసి నడుచుకో హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా నేల విడిచి సామైతే టైం వేస్ట్ రాయి ధీమా ముందు వెనక గమనిస్తే విజయం మీది సుమా రోజన బుర్రమ్మంటున్న రోజు కదా తాకకుండా ఊరుకుంటే తప్పు కదా నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా చూడకుండా చెయ్యి వేస్తే ముప్పు కదా ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులింక దక్కునా లక్ష్యమందకుండ లైఫ్ అర్థం ఇంకా ఉండునా ఆపలేని స్వేచ్ఛ ఉంది అందినంత ఛాన్స్ ఉంది అందుకోర పుత్ర రత్నమా నేస్తమా జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే చిలిపి వయసు వరస తమకు తెలియదా హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా చిట్టి అమ్ములు చిన్ని నానలు ముంగిట ముత్యమూలే ఉన్నావే వెండి నవ్వులే నువ్వు నవ్వితే చంద్రుడే మోము దాచుకుంటాడే గారాబాల ముత్తుకు రూపం నీవేలే ఓ తల్లి చిట్టి అమ్ములు చిన్ని నాన్నలు ముంగిట ముత్యమూలే ఉన్నావే నెమలి చిన్న బోలే నువ్వు ఆడుతుంటే చిలక సిగ్గుపడులే నువ్వు పలుకుతుంటే కోకిలమ్మాలకలు ఎందుకో నా తిరుకే నీకు మల్లె పాటలు పాడలేదు కనుకే అంబారేను వెళ్ళి నిన్ను మోసి మురిసిపోనా అమ్మా అంటూ నిన్నే 1000 సార్లు పిలుచుకోనా చిన్నారులే ఇలేల హరివిల్లులే నీ వల్లనే గుండెల్లో విరిజల్లులే ఇంటికి
కన్నవాళ్ళ కలలకు మీరే రూపమమ్మా బతుకు పైన ఆశలు మీతో పెరుగునమ్మా పెరిగి పెరిగి మీరే పెద్దలవుదురమ్మా తల్లిదండ్రి మళ్ళీ మీ పిల్లలవుదురమ్మా కొడుకులింకా మాకు వద్దమ్మడు ఈ జన్మకు నీ తోడు చాలమ్మడు పాపల కళ్ళు దేవుని గుళ్ళు వర్తిల్లమ్మాను నూరేళ్ళు చిట్టి అమ్ములు చిన్ని నాన్నలు ముంగిట ముత్యమూలే ఉన్నావే तेरे बड़े भाई के बड़े भाई का మజా వస్తుంది Hello and welcome to our 7th multi-cloud briefing. Great to have you join us. VMware is committed to supporting our customers at every steps in their journey to embrace what we call the cloud smart architecture, one that empowers our customers and their teams to navigate the complexity of today's multi-cloud world. And in this briefing, we'll explore this challenge, the challenge that companies face with multi-cloud management, specifically around managing cost, governance of applications and workloads running natively on public cloud and many times multiple public clouds. We will also discuss how we can help with our solution, brand new and exciting VMware Aria, part of our cross-cloud services portfolio. Now, why is management important to our customers? Because companies around the world have embraced multi-cloud. 83% of organizations use 2 or more clouds, as our research indicates today, and adoption rates continue to accelerate. And 73% have deployed cloud-native apps in the past 2 years. Now, all this is extremely good. However, it means higher cost and complexity for managing these applications. You'll hear more about the challenges, but more importantly, you'll hear about how VMware Aria addresses these challenges head-on. You'll see in this briefing a demo of several Aria services, and you'll also hear from one of our customers. But first, let me turn it over to Purnima, the GM of our portfolio, to talk about Aria and how it can truly change how you manage your multi-cloud infrastructure and applications. Enjoy the briefing. Hello, and thank you for joining us. I'm Purnima Padmanabhan, and today we are going to talk about how VMware can help you manage your apps across multi-cloud environments. Management is about 4 main goals. First, control cost. Second, make sure your applications are performing. Third, make sure they are configured for security. And fourth, that you're able to deliver them at high speed and velocity that your developers do. Now, management across all these disciplines is important, but this can't be done in isolation. Each one area impacts the other. For example, if you are increasing scale for performance, you want to know the impact of cost. If you are changing your security configuration, you want to know the impact on performance. Now, management is hard enough with a single discipline across single cloud. And when you talk about multiple disciplines across multiple clouds, it becomes exponentially more complex. The second aspect of complexity is fundamentally cloud-native apps are disaggregated. Hundreds of services, thousands of containers, all in a tangled web of relationships. So answering simple questions
What is my app and how much does it cost to migrate from one cloud to the other or deploy to a third cloud? Are very hard questions to solve and require you to integrate across disparate services, disparate sources of data, as well as many different tools and technologies. And we said, imagine if you could create a map of your multi-cloud universe, of your applications, all the dependencies, the endpoints. And then we imagine if that model was federated so that we could pull in all the cost, metrics, and security information. Now, you can leverage the model to answer the questions such as cost-performance trade-off, performance security trade-offs, and so on, resulting in much more efficient management of your environments and therefore higher agility. That is what we call VMware Aria, a fundamentally new approach to managing your applications across multiple clouds. Now, anchoring VMware Aria, first of all, is VMware Aria Hub and Graph. Now, we took a page from the social media companies. Just like the social media companies have modeled human relationships, similarly, we have created a model, a graph model of the multi-cloud universe with resources, relationships, and dependencies. Now, with this graph model, now we are able to answer questions that I previously stated. So, core to Aria is this VMware Aria and VMware Aria graph that allows us to answer multi-discipline, multi-cloud questions. Now, on top of Aria Graph and Aria Hub, we built three main solutions aligned along the outcomes. Aria Cost integrates all capabilities so that you can do cost optimization. Aria Operations allows you to manage performance and availability of your applications. And Aria Automation allows you to manage config security and delivery of your applications. Further, because everything is on a single platform, we also are able to provide you with solutions that are cross-cutting, such as Aria Guardrails, that gives you the ability to understand your policies across cost, performance, and security across all clouds. Aria Migration, that allows you to do discovery of your environment, map it into applications, and then do the automation of the migration. And Aria Business Insights, that leverages AI ML technology to convert this volume of data and alerts into information by applying the application context. So, a lot of new things here. Why don't I turn it over to Chris McClanahan to show you? I'm going to show you a preview of current and upcoming functionality of VMware Aria Hub. Note that some of the functionality and user interfaces I will show will not be available until early 2023. Welcome to the home screen of VMware Aria Hub. The home screen is a fully customizable view of the things that are important to you in your environment. In this example, I'm looking at my favorite applications. I have an e-commerce application, an inventory management application, customer billing, and a support application. I can see the aggregate cost and my security posture of this application, as well as great information around availability, MTTR, and other aspects of the applications that I have in focus. You'll also notice that we have business insights. Business insights are actionable insights that are bubbled up so you know what's important for you to look at about your applications in focus. In this example, we're looking at an inventory management application that has configuration violations. Let's click in to see what's going on. Now, at the application view of Aria Hub, I can see aggregate information about my application. I can curate my application to make sure that we have all the resources about this application in focus. And then I can see great information about performance, like availability and cost. If I click into a resource of this application, I can also see great information about relationships, such as the image that was used or any security groups, as well as performance information such as memory utilization, cost information, delivery information about how and when it was deployed and who owns this particular resource, as well as security configuration to understand how my security posture is for this individual resource. If I click back to the application view at an aggregate, we came here because we had an insight about some configuration violations. If we click into the insight, I'm taken to our Guardrails service. Guardrails is a policy as code, continuous enforcement policy engine. You'll see here I'm at the application focus that I clicked in from, and I've got 4 violations coming from different sources.
In this example, I have EKS clusters that are not attached to Tanzu Mission Control that were discovered by ARIA Hub. If I click into the policy, you'll see that I have a full policy as code definition, and that we can then enforce these EKS clusters to become a part of Tanzu Mission Control for Kubernetes policy. With guardrails, we provide a library of already created templates for things like building landing zones within public clouds, cost, network, performance, configuration, and security. We will provide base templates that then you can customize to make sure that you are setting policy appropriately for your public cloud environments. If I go back into my e-commerce account, you'll see that I have these violations that are coming from the different sources. I can quickly remediate all the violations, and then I can ensure that my application is in the best state for running and achieving my business goals. Back at the home screen of ARIA Hub, I'm going to switch focus a little bit towards an infrastructure administrator. Here I can see all the environments I have within my organization, where they're located, great information around MTTR, cost, availability, as well as we can even do things such as green scores for carbon footprint. Now, if I want to explore the inventory within all of my environments, I can come to our Search and Explorer area and see all of the different environments that I have plumbed into the system. If I want to click here, as an example, into my VMC on AWS environments, I can see all of the SDDCs that I have. I can click within an SDDC, then into a cluster, then down to a host level, and at every level I can see different information around things like memory utilization, as well as cost, delivery, and security configuration. If I click into a VM in this particular host, I can then see information specific about this object, again, such as CPU demand, as well as delivery information to understand who deployed this, what application it's associated, and how long it's been up. Now that I've got a great view into my environment, what about migrating workloads into VMC on AWS? I can do this with the migration service. The ARIA Migration Service allows us to scope, assess, plan, and execute a migration from an on-premises environment to VMC on AWS. By scoping the environment, I can remove workloads that I do not want to have as a part of the migration. In this example, grouped by VLANs, I'm removing VLANs that have a high or medium storage requirement. I can exclude those from scope and then select into a specific VLAN to see if there were any workloads or VLANs that are associated to this particular VLAN in scope that may have dependencies. I can then add or remove those VLANs into or excluding them from the scope of the migration assessment. I can then calculate the total cost of ownership of this particular migration set and see the number of hosts that it would take, as well as total core, memory, and storage, as well as potential cost savings that I could achieve. I can then save the assessment and see a great overview of the assessment that I can then share with leadership. Once I'm ready to go, I can start the planning process. Here, we will analyze all of the workloads and break them down into bundles. I can select on one of the bundles and start to plan it in 4 easy steps. First, going through an approval process, then selecting which landing zone or SDDC that I would like to migrate these workloads to. Then I can edit the migration pipeline that we will create for you to add business steps that you might need in order to successfully execute the migration. And then I can schedule this migration against your maintenance windows across